మీరు చూసినట్లయితే గతంలో ఏదైతే ఉందో మన ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు. ఇవాళ అసెంబ్లీకి అడుగుపెట్టాడు పవన్ కళ్యాణ్ ఎలా ఉంది? ఇప్పుడు అధికారం అనేది ఫస్ట్ ఎవరికి శాశ్వతం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు మనకు అధికారం ఇచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి, అట్లాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పియాలి. వాళ్ళకి వృత్తి పని చేసుకునే వాళ్ళకి పని, లేకపోతే రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ అవన్నీ కల్పించటం, లేకపోతే మన అధికారంలో కూర్చోబెట్టి సీట్లో కూర్చోబెట్టింది వాళ్ళని పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అధికార మదంతో అహమెక్కిన భావాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు ఇచ్చారు కదా ప్రజలు తీర్పు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. గౌరవ మర్యాదలతో ఉండాలి ఎవరైనా కానీ. గౌరవ మర్యాదలు నేను గేటు తాకనను ఇట్లాగని చెప్పి చాలా నీచాతి నీచంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ముఖ్యంగా మరి 4 బిల్లులు అని కూడా మాట్లాడారు కదా. ఏమంటే ఎవరు పర్సనల్ ఆడుకుంటే ఇప్పుడు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు, ఎవరికేం లేకుండా ఉన్నాయి. ఎవళ్ళ గురి కింద గింజ వాళ్ళు చూసుకోవాలా. అంతేగాని ఇప్పుడు మన ఇంట్లో పరిస్థితులు ఏందో ముందు మనం చూసుకుందాం ఎక్కువ మాట్లాడితే. అంతేగాని ఎవరికి ఆయన గురించి అది చాలా తప్పు. ఇళ్ళ విషయాలు మాట్లాడడం, అందుకే ప్రజలు వాళ్ళ ఈ తీర్పు ఇచ్చారు. అట్లాగే ఇంకోటి కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళు ఒళ్ళు బలిసి కొవ్వెక్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడి, ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడి అన్ని విషయాల్లో ఆయన కించపరిచి ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిజమైన ఉద్యోగులు కానీ విద్యావంతులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరో కూడా అటువంటి హర్షించరు. మరి అక్కడున్న నాయకులు కానీ అప్పుడున్న అధినాయకుడు కానీ మరి అది ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడో ఒక అహంతో ప్రవర్తించారు. ప్రశ్నించేవాడి మీద కేసులు పెట్టడం, ఎవరిని పడితే వాళ్ళని భౌతికంగా దాడులు చేయడం. ఇవాళ ఏమైంది, అందరూ ఊళ్ళో పారిపోయి దాక్కునే పరిస్థితిలో ఉన్నారు. నిన్న పులివెందులు వెళ్తే నీ ఇంటి మీద రాళ్ళు వేశారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. అందుకని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క సమాజంలో ఒక లీడర్షిప్గా ఉండి రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా ఒక నిబద్ధత, ఒక గౌరవం, ఒక మర్యాద. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మళ్ళీ చెబుతా ఉన్నాను. అందుకని గౌరవ మర్యాదలతో పేదవాడికి నిన్ను గెలిపించిన వాడికి అందుబాటులో ఉంటూ సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. తప్పితే ఎప్పుడు కూడా ఆహ్వెక్కిన అధికార మదంతో ఉంటే ఇదే పరిస్థితులు ఎవరికైనా సరే ఇదే పరిస్థితులు ఉంటే ఎప్పుడు కూడా అటువంటి పోకళ్ళు ఎవరు పోకూడదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రముఖ పాత్ర పోషించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడానికి ముఖ్య భూమి పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా పరిపాలించాలని చెప్పి మూడు ముక్కలాట కాకుండా అమరావతిని డెవలప్ చేసి, అదేవిధంగా ఐటీ హబ్గా వైజాగ్ని అన్ని విధాల రాయలసీమని అన్ని విధాలుగా డెవలప్ చేసి ప్రజలందరికీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు, అట్లాగే శాండ్ కానీ ల్యాండ్ కానీ మైనింగ్ కానీ అన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణగా అందుబాటులో ఉండేటట్టు అందరికీ మంచి జరిగే విధంగా ఈ ఉమ్మడి కుటుంబం నాయకులందరూ కూడా ప్రజలు మనలోన పొందే విధంగా పరిపాలించాలని చెప్పి ఒక సామాన్య ప్రజలుగా కోరుకుంటాం.